హాయ్ సాయి. ఏం లేదు సాయి, 10 days లో రైనీ సీజన్ ఉంది. సో పుట్టింగ్స్ కంప్లీట్ అవ్వాలి. మళ్ళీ వర్షాలు అయిపోయిన తర్వాత కావాలంటే మిగతా రిమైనింగ్ వర్క్ చేసుకోవచ్చు. అదే ఈ 10 days వర్క్ చేయకపోతే ఏమవుతుందంటే మనం టయానికి అందించలేము, క్లయింట్ దగ్గర కూడా మనకి మాట వస్తుంది. సో అందుకని తప్పక చేయాల్సి వస్తుంది. కాకపోతే ఏంటి అంటే కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని తలకు గుడ్డ కట్టుకోవటం, ఎక్కువ మంచినీళ్ళు తాగటం, కుదిరితే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు లాంటివి ప్రొవైడ్ చేయటం. అండ్ టైమింగ్ కూడా ఉదయాన్నే మార్నింగ్ 6కి వచ్చి 6 to 11 చేస్తా ఉన్నారు. ఇప్పుడు 11-11:30కి ఆపేస్తారు వర్క్. రిమైనింగ్ ఏదన్నా ఉన్నా కూడా ఈవినింగ్ 4కి 4:30కి అట్లా స్టార్ట్ చేసుకొని 1 hour 2 hour అయినా కంప్లీట్ చేస్తా ఉన్నారు. సో వర్క్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళకి మనం ఈ మనీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి మనం ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సేఫ్టీగా ఉండాలి అండ్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వాలి. కాబట్టి టైంకి మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా చేయాలి. ఎవరికైనా నేను చేసే రిక్వెస్ట్ అదే, దయచేసి కూల్ డ్రింక్స్ అయితే తాకండి, కూల్ డ్రింక్స్ ఎంకరేజ్ చేయకండి. మంచినీళ్ళు తాగండి, కుదిరితే కొబ్బరి నీళ్ళు తాగండి లేదా మజ్జిగ తాగండి బాగా. దానివల్ల మీ హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది, సేఫ్గా ఉంటారు. మీరు సేఫ్గా ఉండండి, మీ ఫ్యామిలీస్ని కూడా సేఫ్గా ఉంచండి. థ్యాంక్ యూ.